హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన ద్వారానే దేవుడు ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి, ఆత్మీయ బిడ్డలను బట్టి దేవునికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. అనుదిన ప్రార్థనలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ పరిచర్య కొరకు మా కొరకు ఎంతగానో ప్రేర్ చేస్తున్నారు. అంతేకాదు దైవజనురాలి యొక్క కుటుంబం కొరకు, పరిచర్య కొరకు ఆలోచిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బహుగా దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి అని మా ప్రార్థన. త్వరగా అందరం కూడా తిరిగి మళ్ళా సమాజముగా మందిరములో కలిసి దేవుని ఆరాధించి దేవుని మహిమపరచాలని ఆశ కలిగి ప్రార్థిస్తున్నాం. దేవుడు త్వరగా ఈ లాక్డౌన్ తీసేసేలాగున మళ్ళీ తిరిగి అందరం సమాజంగా మందిరంలో కలిసి ప్రార్థించేలాగున దేవుని సన్నిధిలో బలంగా ప్రేర్ చేస్తున్నాం. ఈ వైరస్ నుంచి విడుదల పొందాలి, ప్రతి పరిస్థితుల అనుకూల పరచబడాలని ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రేర్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమున మా తండ్రి, ఆయన ఇదిగో మా ప్రియులు ఆత్మీయులు బిడ్డలందరిని బట్టి వందనాలు. గడిచిన వారం నుంచి వారం రెక్కల కింద భద్రపరిచి మా మందిరాలలో, మా కుటుంబాలలో, మా వ్యక్తిగత జీవితాల్లో చూపిన ప్రేమను బట్టి, చేసిన కార్యములు బట్టి వందనాలు. నీ క్షేమం భద్రత దయచేసిన దేవా నీకు వందనాలు. నీకు కృతజ్ఞత స్థుతులు ప్రభా. నిలబడి నీ దాసురాల్ని మాట్లాడువాడవు నీవు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, నాతో మాతో మీరు మాట్లాడండి. ఓ బోధించే మనసుడా నీకు నువ్వు బోధించుకో, ఓ తీర్పు తీర్చే మనసుడా నీకు తీర్పు తీర్చుకొని నీ లేఖనం సెలవిచ్చినట్లుగా వింటున్న మాకు, బోధిస్తున్న నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, హెచ్చరించండి, ఆదరించండి, ఓదార్చండి, ఆశీర్వదించమని స్టార్టింగ్ ఎండింగ్ వరకు మీరే ప్రధాన కాపరిగా ఉండి నడిపించమని, నీ ఆత్మ ద్వారా నడిపించమని, నువ్వు ఆకర్షించుకోండి. ఎవరిని ఎద్దకు రాలేరు ప్రభువా. నీవే ప్రత్యక్షంగా పరోక్షంగా నాతో మాతో మాట్లాడి మహిమ తెచ్చుకొని నీవే నాయనా తండ్రిగా తల్లిగా ఆదరించి ఓదార్చి బలపరచమని యేసునామమున తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. పాట పాడుకొని వాక్యోపదేశంలోకి వెళ్దాం. ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా. రెక్కలతో మమ్మల్ని కప్పిన దేవుడు అయా, నువ్వు కాచి కాపాడుతున్న దేవుడు వేసయ్యా, నీ కృపతో మమ్మల్ని నింపిన దేవుడు వేసయ్యా. దినాలు గడిచినను, ఎన్ని తరాలు మారినను మారని నీ ప్రేమ యేసయ్యా, మారిన నా జీవితం నీకే యేసయ్యా, మా జీవితాలు నీకే అంకితం యేసయ్యా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా, ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా. అవును యేసయ్యా, నువ్వు చేసిన మేలకు అయా, నువ్వు చూపిన ప్రేమకు
జయమివ్వగలవేసయ్యా. దినదినము అయాలను తలుచుకొని ఎన్నో ఆనందించే భాగ్యాన్ని దయచేసిన దేవుడు, నువ్వు చేసిన మేలులు దినదినము తలుచుకునే కృపను మా స్తుతి నీకే యేసయ్యా, మా ఆరాధన నీకే యేసయ్యా, నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం యేసయ్యా. పైకి లేవనెత్తిన దేవుడు యేసయ్యా. నీవు చేసిన మేలులు తలుచుకుందును అనుదినం. నీవు చేసిన మేలులు తలుచుకుందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమీయు చెంచలేనయ్యా. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమీయు చెంచలేనయ్యా. ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా. యేసయ్యా, దూరమైతిరి ఆస్తులు, విడిచిపోయిరి స్నేహితులు, మా వేదన మా రోదన తీర్చిన దేవుడు, తల్లిలాగా తండ్రిలాగా ఆదరించిన దేవుడు యేసయ్యా. తల్లైనా మర్చునేమో కానీ నేను మరువని విడువని బాయన దేవుడు యేసయ్యా. దూరమైతిరి ఆస్తులు, విడిచిపోయిరి నాహితులు. దూరమైతిరి ఆస్తులు, విడిచిపోయిరి నాహితులు. వేదన రోదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. వేదన రోదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలము నీదు కృపలో కాచిన దేవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు శుక్రవారం దినమున మనమందరము కూడా లైవ్లో పాల్పంపులు పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అత్యధికమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు, మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు అనేక మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం చూసినట్లయితే ఎంతో ఆందోళనకరమైన పరిస్థితులు. నేను నమ్ముతున్నాను మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారని. మేము కూడా ప్రతిదినము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. సాధారణంగా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్న ప్రశ్న ఏంటిదంటే, ఈ దినాలలో చర్చికి రాలేకపోతున్నాం కదా బ్రదర్, మరి మేము ఎలాగా నిలబడగలుగుతాము, పడిపోకుండా ఎలా ఉండగలుగుతాము అని చెప్పి చాలామంది ప్రశ్న అడుగుతూ ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో వాళ్ళు అడిగే ప్రశ్న కూడా ఏంటిదంటే, చాలామంది మేము చూస్తున్నాము పడిపోతా ఉన్నారు, ఒకప్పుడు బాగా ప్రేయర్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రేయర్ చేయకుండా గేమ్స్ ఆడడము, లేదంటే వేరే పనులలో వారు బిజీ అవ్వకపోవడం మేము చూస్తూ ఉన్నాం. ఎలాగ మేము నిలబడాలి, ఎలాగ ప్రార్థన చేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు చాలామంది అమ్మగారిని. అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు, కానీ మనము నిజంగా ప్రార్థిస్తే, వాక్యం చదివితే దేవుడే మనల్ని నిలబెడతాడు. అది ఎలాగో ఈరోజు మనం చూద్దాము. ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. ఈ విషయము చాలాసార్లు మీరు చదువుండొచ్చు, చాలాసార్లు అనేక మంది నోట్లో నుంచి మీరు వినుండొచ్చు కూడా. అయితే దేవుడు మరొకసారి ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాడు కనుక దేవుడు ఈరోజు ఈ స్థలంలో నన్ను నిలబెట్టి ఉన్నాడు. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగల దేవా, జీవాధిపతి జీవముల దేవా, అద్భుతకరడా ఆశ్చర్యకరడా నాయన నీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఈ సమయంలో మేము సజీవంగా ఉండి ఉన్నామంటే ప్రభువా నాయన నిన్ను స్తుతిస్తున్నామంటే అది కేవలము నీవు మాకు అనుగ్రహించిన అత్యధికమైన కృపనే గనక నీ కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ప్రభువా నాయన మరి మేము వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ వాక్యము రెండంచుల గల వాడిగలిగిన ఖడ్గము గనక ప్రభువా నీ వాక్యము యొద్ద నుంచి ఎవరు తప్పించుకోలేరు గనక ప్రభువా నాయన ఈరోజు నీ వాక్యముతోటి మాతోటి మాట్లాడండి నాయన. ఈరోజు నువ్వు మమ్మల్ని దర్శించండి నాయన. మా పరిస్థితి ఎరిగిన దేవుడు నాయన. ప్రభా మేమేమి విన్నామో ప్రభా మనుషులకి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు గనక ప్రభా నీవే మా ప్రార్థన ఆలకించండి నాయన. నీవే నీ వాక్యము ద్వారా మాతోటి మాట్లాడండి. ఎందుకంటే నీ వాక్యము మమ్మల్ని జీవింపజేసేది, నీ వాక్యమే వెలుగై ఉన్నది గనక నీవు మమ్మల్ని వెలిగించండి నాయన. మేము చీకటిలోనికి వెళ్ళకుండా చల్లారిపోకుండా నీ యొక్క కృపను మాకు అనుగ్రహించండి. నీవే మమ్మల్ని దినము వెలిగించి ప్రభా నేను దినము నీ మమ్మల్ని నడిపించి అత్యధికమైన కృప చేత నింపి ప్రభా నేను నీ నామములో మమ్మల్ని బహుబలముగా వాడుకోమని ప్రతి ఒక్క విషయాన్ని నీ యొక్క స్థలానికి అప్పచెప్పుకోవచ్చు. సమస్తమైన మహిమ ఘనత ప్రభావమును నీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన నీ పరిశుద్ధ పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే, ఆ సందర్భం ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. ఇంకా లూకా సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనాల వరకు మనకి కనిపిస్తుంది. ఆ సందర్భం ఏంటిదంటే, యేసయ్య కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శతాధిపతి ఉంటాడు. ఆ శతాధిపతి యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినట్టు వింటాడు. విన్న తర్వాత అతను ఏం చేస్తాడంటే యేసయ్య దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా నా దాసుడు బాగా ఇబ్బంది పడతా ఉన్నాడు, రోగము చేత మంచము పట్టి ఉన్నాడు, కాబట్టి నీవు ఒక్క మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థత నొందుతాడని చెప్పి యేసయ్యతోటి చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే యేసయ్య అంటాడు, నేను నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను బాబు, కాబట్టి నీ ఇంటికి వెళ్దాం పదా అన్నప్పుడు ఆ శతాధిపతి ఏమంటాడంటే, ప్రవ్వా నా ఇంటికి రావడానికి నాకే యోగ్యత లేదు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రవ్వా నా దాసుడు స్వస్థపడతాడని నేను నమ్ముచున్నాను అన్నప్పుడు యేసయ్య అతని విశ్వాసము చూసి ఆశ్చర్యపోయి వెనుక వచ్చుచున్న యూదులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఏమంటాడంటే, తూర్పు నుండి పడమటి నుండి అనేక మంది వచ్చి పరలోక రాజ్యం ముందు అబ్రహాముతో కూడా ఇస్సాకుతో కూడా యాకోబుతో కూడా కూర్చున్నారు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో పడవేయబడదురు అని చెప్పి ఆ తర్వాత శతాధిపతికి చెప్తాడు, నీ విశ్వాసము నీవు చూపించిన విశ్వాసాన్ని బట్టి నీ దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు ఇక వెళ్ళుము అని చెప్పి యేసయ్య సెలవిస్తాడు. ఈ సందర్భంలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ సందర్భము దేవుడు మనకెందుకని ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు? దేవుడు ఏదైనా సరే బైబిల్ గ్రంథంలో రాసి ఉంచినప్పుడు దానిలో నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. కనుక ఈరోజు శతాధిపతి ఏం చేశాడు, ఏమి చేయడం వల్ల యేసయ్య ఆ విశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు? శతాధిపతి చేసింది మనము చేస్తే మనకేం వస్తుంది అనేది ఈరోజు మనం చూద్దాము. ఈరోజు మత్తయి సువార్త గురించి మనం మాట్లాడుతున్నాము కాబట్టి మత్తయి సువార్త గురించి ఒక చిన్న మైండ్ మ్యాప్ లాగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మత్తయి సువార్త మీరు చదివినప్పుడు, ఎప్పుడైనా మత్తయి సువార్త చదివినప్పుడు ఇది గుర్తుంటే మత్తయి సువార్తని అర్థం చేసుకునే రీతి మనకు అర్థమవుతుంది. కాబట్టి నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను. మత్తయి సువార్త 28 అధ్యాయాలు కలిగిన గ్రంథము. అయితే మత్తయి సువార్తలో ఎలాగుంటుందంటే ఫస్ట్ 1 నుంచి 5 అధ్యాయాలు యేసయ్యను గూర్చిన పరిచయం ఉంటుంది. తర్వాత 5వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు యేసయ్య చేసిన పరిచర్య ఉంటుంది.
26వ అధ్యాయంలో యేసయ్య చేసిన ప్రాణత్యాగం ఉంటుంది. 27, 28 అధ్యాయాలలో యేసయ్య పునరుద్ధానం ఉంటుంది. కనుక మనము దీన్ని గుర్తుపెట్టుకుంటే అది ఏ భాగానికి సంబంధించిందో అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది చదివేటప్పుడు. దేవుని నామానికి స్తోత్రాలు. అయితే ఈరోజు బైబిల్ గ్రంథాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయము తీసినట్లయితే అక్కడ 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. హల్లెలూయా. 5వ వచనం మనం చూసినట్లయితే, ఇంకా లూకా సువార్త 7వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, కపెర్నహూములోకి యేసయ్య వచ్చినట్టు శతాధిపతి విన్నాడట. హల్లెలూయా. ఈరోజు మనం కూడా చాలా దైవ సేవకులు చెప్పే వర్తమానాలు వింటున్నాము, చాలామంది చెప్పే వర్తమానాలు వింటున్నాము, చాలా వాక్యము చదువుతున్నాము. మనం ఎలాగున్నాము? యేసయ్య దగ్గరికి వస్తున్నామా? ఫస్ట్ మన జీవితంలో మనం చేయాల్సిన పని ఏంటిదంటే వినాలి. ఎవరైనా కావచ్చు చెప్పే వ్యక్తి, కానీ మాట్లాడేవాడు దేవుడే. కాబట్టి మనం ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి. వినినప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తాము, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడు? వినుట వలన విశ్వాసము కలుగును. కాబట్టి మనం వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. కాబట్టి ఫస్ట్ శతాధిపతి చేసిన పని ఏంటిదంటే యేసయ్య వచ్చాడని విన్నాడు, శుభవార్త విన్నాడు యేసయ్య వచ్చాడని. కాబట్టి ఈరోజు చాలామంది బద్ధకిస్తూ ఉన్నారు వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వర్తమానం వినడానికి. లైవ్లు వస్తున్నా కానీ చూడకుండా చాలామంది బద్ధకిస్తూ ఉన్నారు. కనీసం లైవ్ చూడకపోయినా ప్రార్థన చేయడానికి కూడా చాలామంది బద్ధకిస్తూ ఉన్నారు. కానీ మనం అలాగా ఉండకూడదు. ఇక్కడ శతాధిపతి ఏం చేశాడంటే విని వెళ్ళాడనమాట. తర్వాత ఫస్ట్ ఏం చేశాడంటే అతను చేసిన పని విన్నాడు, యేసయ్య వచ్చాడని. విన్న తర్వాత యేసయ్య దగ్గరకు వెళ్ళాడు. ఈరోజు నువ్వు కూడా వింటున్నావు, చాలా రోజుల నుంచి వింటూ ఉన్నావు దేవుని సువార్త, చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నావు దేవుని వాక్యము, దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూస్తూనే ఉన్నావు. కానీ నువ్వు దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్తున్నావా, లేదంటే దేవుడి దగ్గరికి వస్తున్నావా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను 2 వ్యక్తుల్ని బైబిల్ గ్రంథంలో మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎవరంటే రూతు, నయోమి. హల్లెలూయా. రూతు, నయోమి వాళ్ళ జీవితాలు మనం చూసినట్లయితే, నయోమి ఆ యొక్క కరువు వచ్చిందని ఆ ప్రాంతం విడిచిపెట్టి ఎరికోకి వెళ్ళినప్పుడు అక్కడ తనకున్నదంతా కూడా కోల్పోయినది. అప్పుడు ఆమెకు ఒక శుభవార్త వినిపించినది. ఆ శుభవార్త ఏంటిదంటే తిరిగి యెరూషలేములో కరువు పోయిందన్న శుభవార్త వినిపించినప్పుడు ఆ నయోమి ఏం చేసిందంటే శుభవార్త విన్న తర్వాతనే చేసిన పని ఏంటిదంటే వెళ్ళింది. హల్లెలూయా. విని వెళ్ళడం ద్వారా నయోమి జీవితము మధురంగా మార్చబడినది. విని వెళ్ళడం ద్వారా రూతు జీవితము మధురంగా మార్చబడ్డది. అలాగనే ఇంకొక వ్యక్తి కొత్త నిబంధనలో మనం చూసినట్టయితే పొట్టి జక్కయ్య ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు? యేసయ్య వస్తున్నట్టు విన్నాడు, విని వెళ్ళాడు. యేసయ్యని చూడాలని ఆశపడ్డాడు, యేసయ్య దగ్గరకు వెళ్ళాలని ఆశపడ్డాడు, తన జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడ్డాడు. చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. హల్లెలూయా. కాబట్టి ఇలాగా విని వెళ్ళి వాళ్ళ జీవితంలో వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుగా మనం చాలామంది వ్యక్తుల్ని బైబిల్ గ్రంథంలో చూస్తాము. 2 వ్యక్తులనే నేను మీకు చెప్పాను. విని వెళ్ళకపోతే ఏమవుతుందో కూడా దేవుడు దాన్ని కూడా రాసించాడు మన కోసం. ఒక వ్యక్తి పాత నిబంధనలో చాలామందికి తెలుసు, ఒక ప్రవక్త. ఆ ప్రవక్త ఏం చేస్తాడు? దేవుడు చెప్తాడు, బాబు పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా విరోధంగా ఉన్నారు, నా నామానికి, నా సింహాసనానికి వ్యతిరేకంగా వారికి చేతులు చాపారు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి స్వార్థ ప్రకటించు, నేను వారిని రక్షించుకుంటానన్నప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడు? ఓడ ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రవక్త ఎవరో మనందరికీ తెలుసు. ఆ ప్రవక్త యోనా. ఆ యోనా ప్రవక్త ఏం చేశాడు? నినివే ప్రాంతానికి వెళ్ళమంటే నినివేకి వెళ్ళకుండా తర్షీషు ఓడ ఎక్కి పారిపోవాలనుకున్నాడు. విన్నాడు కానీ వెళ్ళడానికి ఇష్టపడలేదు. దేవుడు ఈరోజు నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడో నాకు తెలియదు, దేవుడు ఈరోజు ఎక్కడికి పంపిస్తున్నాడో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ప్రకారము దేవుడు నేను వెళ్ళమన్న స్థలానికి నువ్వు వెళ్తున్నావా? ఈరోజు ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రజల్ని చూసి భయపడుతున్నావా, లేదంటే ఆ ప్రాంతాన్ని గురించిన ఉన్న వార్తల్ని చూసి భయపడుతున్నావా, లేదంటే నువ్వు మాట్లాడడానికి భయపడుతున్నావా? నువ్వు నోరు తెరిస్తే చాలు దేవుడే నీ ద్వారా
కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యోనా అలా తప్పించుకొని వెళ్ళినప్పుడు ఏమైందో మనకి అందరికీ తెలిసిందే. తుఫాను వచ్చింది. తుఫాను వచ్చిన తర్వాత యోనాని చీట్లు వేస్తే యోనా పేరు వచ్చింది. యోనా కోసం వెతుకుతా ఓడ కింద ఉన్నాడు. చూస్తా ఉంటే నిద్రపోతా అన్నాడు. ఓ ఈ నిద్రపోతా లే అని చెప్పి, ఏం చేయాలి ఇప్పుడు, నువ్వు చేసిన పనికి తుఫాను వచ్చిందంటే నన్ను కట్టేసి సముద్రంలో ఎత్తేయండి అని అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా దేవుని వార్తని విని, ఒకవేళ దేవుడు వెళ్ళమన్న స్థలానికి, దేవుని దగ్గరికి రావాల్సిన స్థలానికి నువ్వు రాకుండా ఉంటే తర్వాత ఈ పరిస్థితి నీకు కూడా వస్తుంది. యోనా ఏం చేయలేక తనని తాను సూసైడ్ చేసుకోవడానికి ధైర్యము చాలక నన్ను కట్టి సముద్రంలో పడేయండి అని అన్నాడు. ఈరోజు నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ పరిస్థితి దేవుడు నీకు చెప్పింది నువ్వు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకపోవడం వల్ల వచ్చింది, నువ్వు రావాల్సిన స్థలానికి రావకపోవడం వల్ల వచ్చింది. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ వాక్యం వింటున్న నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు నీతోనే మాట్లాడదలుచుకుంటున్నాడు. దేవుడు నిన్నే దర్శించాలని ఆశపడుతున్నాడు. కనుక ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. చర్చికి, మందిరానికి, దేవునితో గడపడానికి మనము వేగిరపడి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ ఆ ఆశ మనకి శతాధిపతికి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత ఏమైంది, తిమింగలం మింగేసింది. అది తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడే కక్కేసింది. ఈరోజు దేవుడి మాట నువ్వు వినకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో తిరిగి దేవుడు నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాడు. దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకొని వెళ్ళాడు, కానీ నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో తిరిగి దేవుడు నిన్ను అక్కడికి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుడు నువ్వు మళ్ళీ నీకు చాయిస్ ఇస్తాడు. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో అక్కడికి తీసుకొని వచ్చి, నీ ఇష్టము, వెళ్తే వెళ్ళు, లేదంటే మళ్ళీ దారి తప్పుతావా, నీ ఇష్టం అని చెప్పి దేవుడు నీకు ఒక చాయిస్ ఇస్తాడు. అలాగనే దేవుడు మళ్ళీ యోనాని దర్శించి, ఇప్పుడైనా వెళ్తావా యోనా అన్నప్పుడు యోనా వెళ్ళాడు అనమాట. హల్లెలూయా. దేవుని చెప్పిన మాటని మనం పాటించాలి. గనక నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను యోనా జీవితాన్ని. ఈరోజు అలాగే ఇంకొక వ్యక్తి కూడా మనకి కొత్త నిబంధనలో కనిపిస్తాడు. మనం పాత నిబంధనలో ఒక వ్యక్తిని చూసాము, యోనాని. విని కూడా దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకుండా అతడు దేవుడి మాట విని వెళ్ళకపోతే ఏమైందో అతని జీవితంలో మనం చూసాము. అలాగనే కొత్త నిబంధనలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను ఎవరో కాదు, యేసయ్యతోనే ఉన్నాడు. ఇస్కరియోతు యూదా యేసయ్య పక్కనే ఉన్నాడు. అతడు యేసయ్యతోనే ఉన్నాడు. యేసయ్య చేస్తున్న కార్యాలు చూశాడు, యేసయ్య చెప్తున్న సంగతులు విన్నాడు. అయినప్పటికీ అతని జీవితంలో కార్యం చూడలేకపోయాడు. సాతానికి చోటిచ్చాడు. ఈరోజు విని నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే యోనాకి పట్టిన గతే నీకు పడుతుంది. కనుక ఈరోజు మనం అందరం విని దేవుని దగ్గరికి రావాలి. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాలి. దేవుడు చెప్పమన్న సంగతులు చెప్పాలి. దేవుడు చేయమన్న పనులు చేయాలి. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలి. చాలామంది ఎలాగంటే వాళ్ళు అన్నీ మేము అనుకున్నదే అవ్వాలనుకుంటారు, పైకి మాత్రం దేవుని చిత్తమే జరగాలనుకుంటారు. కాబట్టి నువ్వు ఈరోజు అలాగా ఉన్నావేమో, ఇప్పటివరకు అలాగా ఉన్నావేమో నాకు తెలీదు. అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ మనస్సుని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ ఆలోచనని మార్చుకో. దేవుడు నీతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు చేయమన్న పని నువ్వు చేయి. దేవుడితో గడపడానికి వేగిరపడు. తర్వాత శతాధిపతి ఏం చేస్తాడో మనం మళ్ళీ ఒకసారి చదువుకుందాము లేఖన భాగాన్ని. మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. తర్వాత యేసు ఏమంటున్నాడంటే 7వ వచనంలో, యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యేసయ్య అన్నాడు, బాబు నేను నీ ఇంటికి వస్తాను, నీ ఇంటికి వచ్చి దాసుని స్వస్థపరుస్తానని అన్నప్పుడు ఆ యొక్క శతాధిపతి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, ప్రవ్వా, నీవు నా ఇంటికి రావడానికి నేను ఏమాత్రము యోగ్యుని కాదు, కాబట్టి నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థత నొందుతాడు. తగ్గించుకోవడమే కాదు, అతనుకున్న విశ్వాసాన్ని కనపరిచాడు. ఈరోజు మనకున్న విశ్వాసాన్ని మనము వ్యక్తపరుస్తున్నామా? దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసంతో వేడుకుంటున్నామా? ఈరోజు దేవుడికి కావాల్సింది విశ్వాసం. చాలామంది గంటలు ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు చేసిన ప్రార్థన మీద వారికే నమ్మకం ఉండదు. ఒకసారట కొండ పక్కనే పాపం ఒక ముసలామెది ఇల్లు ఉండేది. అయితే ఈ ముసలామె ఏమనుకున్నదంటే, నేను బలంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే కొండలు కూడా ఎగిరిపోయి సముద్రంలో పడతాయని. కాబట్టి నేను విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తానని చెప్పి బలంగా 3 రోజులు విశ్వాసం ఉండి
బాగా ప్రార్థన చేసిందంట ముసలామ పాపం. దేనికోసం? కొండెళ్ళి సముద్రంలో పడాలని బాగా ప్రార్థన చేసి 3 రోజులు తర్వాత బయటికి వచ్చి చూసిందంట, కొండ అలాగనే ఉంది, కదలలేదు. అప్పుడు అన్నదంట, నేను ముందే అనుకున్నాను కొండ పడదని, నేను ముందే అనుకున్నాను ఈ కార్యం జరగదని. చాలామంది అంతే. కాబట్టి మనం ఎలాగుండాలంటే, మనం చేస్తున్న ప్రార్థన, మనము అడుగుతున్న పనులు అసాధ్యమైనా కానీ అవి జరుగుతాయని, దేవుని నామం పేరిట అవి జరుగుతాయని మనం విశ్వసించినప్పుడు దేవుడు వాటిని జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? శతాధిపతి అంటున్నాడు 9వ వచనం, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఎందుకనంటే అతడు ఏమాట అన్నాడు? ప్రవ్వా, నేను కూడా ఈ లోకంలో అధికారం కలిగిన వాడనే, ఈ లోకంలో ఉన్న నా అధికారానికే లోబడతా ఉన్నారు. కొంతమంది సైనికులు నేను చెప్తే వెళ్తా ఉన్నారు. కాబట్టి నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడవు కదా నాయన, నీ మాట మాత్రము సెలవిస్తే చాలు, ఏదైనా జరుగుతుంది. నీ మాటలో జీవం ఉన్నది కదా ప్రవ్వా, నీ మాటలో అధికారం ఉన్నది కదా నాయన, కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అన్న విశ్వాసాన్ని ఎవరు కలిగి ఉన్నారు? శతాధిపతి కలిగి ఉన్నాడు. ఈరోజు అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఇన్ని రోజులు వాక్యం వింటున్నాము, ఇంతకాలం ప్రార్థన చేస్తున్నాము, కానీ అలాంటి విశ్వాసం మనకి లేదేమో. కాబట్టి దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. అలాంటి విశ్వాసము కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయగలుగుటకు సామర్థ్యం కలిగిన దేవుడు మన దేవుడు. చాలామంది ఏం చేస్తారంటే, చాలా ప్రార్థన చేసి తమ జీవితం మీద విసుకొచ్చి ఏమంటారంటే, దేవుడు నా చెయ్యి వదిలిపెట్టేశాడండి, దేవుడు నా చెయ్యి వదిలిపెట్టేశాడు బ్రదర్, దేవుడు నా చెయ్యి వదిలిపెట్టేశాడు సిస్టర్, దేవుడు నా చెయ్యి వదిలిపెట్టేశాడు పాస్టర్ గారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అలా విన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుందంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక ఫ్యామిలీ ఎగ్జిబిషన్కి వెళ్ళారు. ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు ఒక చిన్న పాప కనిపించిందంటే ఏడుస్తూ. ఏమైందని అంతగానే ఏడుస్తుంది, ఎందుకని ఏడుస్తుంది పాప అని చెప్పి ఆ పాప దగ్గరికి వెళ్ళి, పాప నువ్వు ఎందుకని ఏడుస్తున్నావమ్మా, ఎందుకని ఇంత బాధపడుతూ ఉన్నావు అని అడిగినప్పుడు ఆ పాప చెప్పిన సమాధానానికి వాళ్ళు షాక్ అయిపోయారంట. ఏమని చెప్పిందంటే, మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఎగ్జిబిషన్లో తప్పిపోయారు, అందుకే నేను ఏడుస్తున్నానని చెప్పిందంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నా చెయ్యి వదిలిపెట్టాడంటే కూడా అంతే నవ్వు వస్తుంది, దేవుడు నా చెయ్యి వదిలిపెట్టాడంటే కూడా అంతే షాకింగ్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు ఈ మాట అంటున్నావేమో, ఈ మాట నువ్వు అన్నావేమో, కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు కాదు వదిలిపెట్టింది, దేవుడు కాదు తప్పిపోయింది, నువ్వు తప్పిపోయావు, నువ్వు వదిలిపెట్టావు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థిస్తున్నావేమో కానీ విశ్వాసం లేదేమో. కాబట్టి ప్రార్థిస్తూ విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు మన జీవితంలో కార్యము చేస్తాడు. ఇక్కడ చేసినట్లుగానే, శతాధిపతి జీవితంలో చేసినట్లుగానే మన జీవితంలో కూడా చేస్తాడు. శతాధిపతి తన మాటలలో విశ్వాసము కనపరిచాడు, తన క్రియలలో విశ్వాసము కనపరిచాడు, తన క్రియలలో తగ్గింపు కనపరిచాడు. ఈరోజు తగ్గింపు నీకుందా? ఆ తగ్గింపు జీవితం నీకుందా? శతాధిపతి అయినప్పటికీ అంత తగ్గించుకున్నాడు. ఈరోజు కొంతమందికి ఏదైనా హోదా వస్తే చాలు, ఏదైనా అధికారం వస్తే చాలు, వాళ్ళు ఇంకా భూమి మీద నడవరు, డైరెక్ట్ ఆకాశంలోనే నడుస్తారు. ఈరోజు నువ్వు ఆకాశంలో నడుస్తున్నావా, భూమి మీద నడుస్తున్నావా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే తనను తాను హెచ్చించుకుని వాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. కాబట్టి ఈరోజు మనుషుల వైపు కోరుతున్నావా, దేవుని వైపు కోరుతున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుల కోసము నువ్వు పని చేస్తున్నావా? మనుషుల కోసము దేవుని పరిచర్య చేస్తున్నావా? మనుషుల కోసము దేవుని పాటలు పాడుతున్నావా? మనుషుల కోసం నువ్వు ఆరాధన చేస్తున్నావా? దేవుని కోసం చేస్తున్నావా? దేవుడిచ్చిన పనిని దేవుడి కోసం చేస్తున్నావా? మనుషుల వైపు చూస్తూ చేస్తున్నావా? కాబట్టి ఈరోజు నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు ఆలోచించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? మనం ఇక్కడ చూసినట్లయితే అంత విశ్వాసాన్ని కనపరిచినప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, వెనకొస్తున్న వారిని చూసి 11వ వచనం మనం చదువుకుందాము. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎలాగున్నాం?
వెనుక వస్తున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యం తెలుసు, మెస్సయ్య వస్తాడని వారికి తెలుసు, మెస్సయ్య వచ్చి వారిని రక్షిస్తారని వారికి తెలుసు, వారికి అన్నీ తెలుసు. తెలిసినప్పటికీ విశ్వాసం ఉంచలేకపోతున్నారు. ఈ యొక్క శతాధిపతి ఒక అన్యుడైనా కానీ, దేవుడు తెలియని వ్యక్తి అయినా కానీ, మెస్సయ్య వస్తాడని ఏమి తెలియకపోయిన వ్యక్తి అయినా కానీ అతడు విశ్వాసం ఉంచాడు యేసయ్య యందు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? యేసయ్య నీ కొరకే వచ్చాడని నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? ఈరోజు నువ్వు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నావా? ఈరోజు దేవుడు అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. శతాధిపతికి ఉన్న విశ్వాసము ఈరోజు మనం కూడా కలిగి ఉంటే దేవుడు శతాధిపత్ల చేసిన కార్యము మన పట్ల కూడా చేస్తాడు. అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు 13వ వచనములో. ఏమని అంటాడంటే 13వ వచనం చదువుకుందాం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. నీవు విశ్వసించిన ప్రకారము. కాబట్టి ఈరోజు కార్యం జరగట్లేదంటే ఒకసారి నీ విశ్వాసాన్ని నిన్ను పరీక్షించుకో. నీవు శతాధిపతి ఉంచినట్టుగా విశ్వాసం ఉంచుతున్నావా? నీవు అలాంటి విశ్వాసం కలిగి ఉన్నావా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాము. దేవుడి వాక్యం ద్వారా మనకు గుర్తు చేయాలనుకుంటున్నది ఏంటిదంటే, ఇలాంటి విశ్వాసము శతాధిపతికి కలిగి ఉన్న ఇలాంటి విశ్వాసము ఈరోజు నీకు నాకు ఉందా? దేవుడి వాక్యం గురించి యెషయా ప్రవక్త చాలా చక్కగా వర్ణిస్తూ ఏమంటాడంటే, యెషయా గ్రంథంలో దేవుని వాక్యము ఆకాశం నుంచి పడుతున్న వాన చినుకు లాంటిదంట. ఎందుకని ఆ మాట అన్నాడంటే, వాన చినుకు ఎలాగైతే ఆకాశం నుంచి పడుతూ భూమిని తడపకుండా తిరిగి వెళ్ళదో, దేవుని మాట కూడా దైవ సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు అది మన హృదయానికి తాకకుండా తిరిగి వెళ్ళదు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం నీకు తాకట్లేదంటే దానికి కారణం ఏంటిదో తెలుసా? నీవు గొడుగు పెట్టుకొని వచ్చావు దేవుని దగ్గరికి. నువ్వు గొడుగు పెట్టుకొని వచ్చావు ఈ లైవ్ ప్రోగ్రామ్కి. నువ్వు గొడుగు పెట్టుకొని వెళ్తున్నావు దేవుని సేవకుల దగ్గరికి. దేవుని సేవకుల దగ్గరికి కానీ దేవుడి దగ్గరికి కానీ నువ్వు గొడుగు పెట్టుకొని వెళ్తే ఈరోజు దేవుని వాక్యం నిన్ను తాకదు. ఈరోజు దేవుని వాక్యం నిన్ను తాకితే నువ్వు రియలైజ్ అవుతావు, పశ్చాత్తాపపడతావు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని గుర్తిస్తావు. ఈరోజు నువ్వు గుర్తించగలుగుతున్నావా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని? ఈరోజు ఇలాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? వింటున్నావు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు, వింటున్నావు కానీ దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళలేకపోతున్నావు. అయితే ఈ శతాధిపతి చేసిన ఈ యొక్క 3 పనులు, 1 విన్నాడు, 2 వెళ్ళాడు, తర్వాత విశ్వాసంతో వేడుకున్నాడు. విశ్వాసంతో వేడుకున్నప్పుడు ఈ 3 పనులు చేసినప్పుడు దేవుడు అతని జీవితంలో కార్యం జరిగాడు. ఈ 3 మీరు గుర్తుపెట్టుకొని ఈ 3 కనుక మీరు కూడా చేస్తే శతాధిపతికి చేసిన కార్యమే దేవుడు మనపక్షంగా కూడా చేస్తాడు. అది ఎంత అసాధ్యమైనా సరే. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామేమో మన సమస్యల నిమిత్తము, మనకున్న పోరాటాల నిమిత్తం మనం ప్రార్థిస్తున్నామేమో. ప్రవ్వా ఈ సమస్య నా దగ్గర ఉంది, ప్రవ్వా ఈ పోరాటం నా జీవితంలో ఉన్నది, ప్రవ్వా దీన్ని తొలగించని ప్రార్థిస్తున్నా కానీ అది తొలగిపోవట్లేదేమో. ఈరోజు నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తున్నావా లేదంటే నామకార్థంగా ప్రార్థిస్తున్నావా? ఈరోజు శతాధిపతి కలిగి ఉన్న ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా విశ్వాసమే లేకుండా జీవిస్తున్నావా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకని ఒక గొప్ప దైవజనుడు విశ్వాసం గురించి ఏమన్నాడంటే, విశ్వాసం అనేది సబ్స్టాన్స్. నువ్వు దేని మీద నించుంటావో అది నీ విశ్వాసం. నీవు నించున్నది నీ విశ్వాసం మీద. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం కలిగి ఉన్నావా దేవుని మీద? ఈరోజు చిన్న సంఘటనని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ఆ చిన్న సంఘటన కెన్యా దేశంలో జరిగింది. కెన్యా దేశంలో హెలెన్ అనే ఒక డాక్టర్ ఉండేవాడు. ఆ చిన్నపిల్లల ఆశ్రమం కూడా ఉండేది. అక్కడ అనేక మంది చదువుకుంటూ ఉండేవాళ్ళు చిన్నపిల్లలు. అయితే ఆ మారుమూల ప్రాంతంలో ఆయనకి చిన్న క్లినిక్, ఆ క్లినిక్కి పెద్దగా జనాలు వచ్చేవాళ్ళు కాదనమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే సడన్గా ఒక గర్భిణీ స్త్రీ ఇంకా తనకున్న చిన్న పాపని తీసుకొని క్లినిక్లోకి వచ్చినప్పుడు ఈ డాక్టర్ కంగారు పడిపోతాడు. ఏంటబ్బా ఇలా వచ్చారు ఇప్పుడు సడన్గా అని చెప్పి చూస్తే ఆ గర్భిణీ స్త్రీ బాధపడుతూ ఉంటుంది నొప్పులతోటి. కాబట్టి ఏమవుతుందంటే ఆ బిడ్డని కనేస్తుందామా కానీ చనిపోతుంది. ఆ స్త్రీ చనిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా ఆ బిడ్డ ఫామ్ కాకపోయేసరికి డాక్టర్ కంగారు పడిపోతూ ఉంటారు. డాక్టర్ అంటాడు పాపకి వెచ్చదనం పెట్టాలని చెప్పి ఒక హాట్ వాటర్ ట్యూబ్ ఉంటుంది అనమాట. హాట్ వాటర్ ట్యూబ్ని తీసుకొని రమ్మంటారు. వాళ్ళు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు హాట్ వాటర్ ట్యూబ్ పెట్టి వాటర్ పోస్తున్నప్పుడు హాట్ వాటర్ ట్యూబ్ విరిగిపోయింది. ఆల్రెడీ ఉన్న ఆ చిన్న పాప ఏమో ఏడుస్తూ ఉంటుంది, అమ్మ కావాలని ఏడుస్తూ ఉంటుంది.
ఈలోపు హాట్ వాటర్ ట్యూబ్ ఇరిగిపోయింది. కాబట్టి ఆ డాక్టర్ గారు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు ఆ హెలెన్ అనే డాక్టర్కి. ఒకవైపు ఏమో ఆ స్త్రీ చనిపోయినది, ఒకవైపు ఏమో పాప పుట్టింది. ఆమెకున్న పాప ఏమో ఏడుస్తూ ఉంది అమ్మ కావాలని. ఈ పాపను బ్రతికించాలంటేనేమో వెచ్చదనము కావాలి, హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, ఆ పాపకేమో ఏదైనా బొమ్మ కావాలి ఆడుకోవడానికి అని చెప్పి బాగా బాధపడతా ఆ రోజు మధ్యరాత్రి బాధపడుతూ ఉంటాడనమాట. పొద్దున్నే స్కూల్కి వెళ్తాడు. పక్కన ఉన్న ఆ యొక్క పిల్లలందరి దగ్గరికి వెళ్ళి, మీరందరూ ప్రార్థన చేయండి, ఆ చిన్న పాపకి హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, వాళ్ళ అక్కకేమో బార్బీ డాల్ కావాలి, మీరందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయాలన్నప్పుడు అక్కడ ఆ పిల్లల మధ్యలో ఒక చిన్న పాప ఉన్నదనమాట. ఆ పాప పేరు ఏంటిదంటే మారుడోనా. ఆ పాప ఏం చేస్తుందంటే, మారుడోనా అనే చిన్న పాప చేయలేపి, డాక్టర్ గారు నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు డాక్టర్ గారు అంటారు, సరే రా మారుడోనా రా వచ్చి ప్రార్థన చేయని చెప్పి ఆ డయాస్ మీదకి ఎక్కించినప్పుడు ఆ పాప మైక్ తీసుకొని గబగబా ప్రార్థన చేస్తుంది. యేసయ్య విన్నావు కదా, 3 గంటల లోపు మాకు హాట్ వాటర్ ట్యూబ్ కావాలి, అలాగనే వాళ్ళ అక్కకేమో బార్బీ డాల్ కూడా కావాలి, నీవు విన్నావు కదా నేను చేసిన ప్రార్థన, అందరు ఆమెను చెప్పండి అన్నప్పుడు పిల్లలందరూ కూడా ఆమెను చెప్పారంట. పక్కనున్న డాక్టర్ గారు మాత్రం ఆమెను చెప్పలేదు. కాబట్టి ఈ పాప కోపం వచ్చి ఏం చేస్తుందంటే, పక్కకి డాక్టర్ గారు వైపు సీరియస్గా చూస్తుంది. చెప్తారా చెప్పరా ఆమెనని అడిగితే పాప బాధపడుతుందని చెప్పి ఆమెనని చెప్పి చిరాకు పడి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఇది ఎలాగ జరిగిద్ది, ఎలా సాధ్యమవుతుందని చెప్పి చిరాకు పడి వెళ్ళిపోతుంది. ఈ చిన్న పాప మాత్రము విశ్వాసంతో ప్రార్థిస్తుంది. ఆ డాక్టర్ ఏమో వెళ్ళిపోతాడనమాట ఇది ఎలాగ జరిగిద్దని. ఈలోపు 3 గంటలు అవుతుంది. ఆ 3 గంటల సమయానికి వాళ్ళకి కావాల్సినది ఏంటిదంటే హాట్ వాటర్ ట్యూబ్, అలాగనే ఆ యొక్క బార్బీ డాల్. ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తాడంటే పెద్ద కార్టూన్ బాక్స్ తీసుకొని వచ్చి డాక్టర్ గారు ఎవరో ఇది మన దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, చూడండి ఏంటిది ఇది అని చెప్పి చూస్తూ ఉంటారు అనమాట అందరూ. అయితే డాక్టర్ గారు వచ్చి దాన్ని బాక్స్ని తీసుకొని వస్తాడనమాట. పిల్లల దగ్గరికి తీసుకొని వచ్చి పిల్లలందరినీ పిలుస్తాడు. పిల్లలు రండి ఏదో బాక్స్ వచ్చింది మన దగ్గరికి అని చెప్పి పిల్లల ముందే దాన్ని ఓపెన్ చేస్తాడనమాట. ఓపెన్ చేసి దాని లోపల చేయి పెట్టి బయటికి తీస్తాడు. తీయంగానే మొదట వచ్చిన వస్తువు ఏంటిదంటే హాట్ వాటర్ ట్యూబ్. ఆ హాట్ వాటర్ ట్యూబ్ రాగానే అందరూ కూడా చప్పట్లు కొడతారనమాట, ఆ మారుడోనా అనే పాప తప్ప. ఏమైంది మారుడోనా, ఎందుకని చప్పట్లు కొట్టట్లేదని హెలెన్ అనే డాక్టర్ అడిగినప్పుడు ఆ పాప అంటది, నేను దేవుణ్ణి 2 అడిగాను కానీ ఒకటే వచ్చింది, ఇంకోటి కూడా ఉంటుంది, మీరు మళ్ళీ చూడండి సరిగ్గా అని చెప్పి అన్నప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యంతో మళ్ళీ చేయి పెట్టి ఎతుకుతాడనమాట, లోపల ఏమైనా ఉందా అని చెప్పి ఎతికి తీసినప్పుడు రెండోసారి తన చేయి బయటికి తీసినప్పుడు బార్బీ డాల్ ఉన్నది. పిల్లలందరూ కూడా చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. ఈ డాక్టర్ గారికి మాత్రం అనుమానం, ఇది ఎలాగొచ్చింది. పొద్దున మారుడోనా ప్రేయర్ చేసింది 12 o'clockకి, 3 o'clock కల్లా రావాలని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఈ బొమ్మలు ఎలాగొచ్చాయి, దీన్ని ఎవరు పంపించుంటారు, ఇంత మారుమూల ప్రాంతానికి ఎవరు పంపించుంటారు, అది కూడా ఇంత త్వరగా ఎలాగొచ్చింది పోస్టింగ్ అని చెప్పి ఆయనకు అనుమానం వచ్చి బాగా ఆ కార్టూన్ బాక్స్ని తిప్పి వెనకాల చూస్తాడనమాట. చూసినప్పుడు ఆ కార్టూన్ బాక్స్ మీద రాసుంటుంది 7 నెలల క్రితమే అది ఇంగ్లాండ్ నుంచి వాళ్ళకి పంపించారనమాట. కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనకి దేవుడు ఎప్పుడో దానికి జవాబును అనుగ్రహించాడు. ఇంకా దాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే కారణం ఏంటిదంటే విశ్వాసం లేదేమో, ఇంకా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేయట్లేదేమో. ఈ వాక్యం చెప్తుంటే నీకు కోపం వస్తుందేమో, వీడోడరా బాబు నాకు విశ్వాసం లేదని ఊరికే అంటున్నాడని. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు విశ్వసించాల్సినంత విశ్వాసం ఉంచలేకపోతున్నావేమో, దేవుడి మీద నమ్మాల్సినంత రీతిలో నమ్మకం ఉంచలేకపోతున్నావేమో. ఆ చిన్న బిడ్డల మనస్తత్వము మనకు కూడా ఉన్నప్పుడు అందుకనే దేవుడు అంటాడు చిన్న బిడ్డల్ని చూపించి, మీరు చిన్న బిడ్డల వలె మార్చబడకపోతే, వీరి వలె ఉండకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని. కాబట్టి అలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నావా, అలాంటి నమ్మకంతో ప్రార్థిస్తున్నావా? ఈరోజు దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు అయినాడు. కాబట్టి మనం విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈరోజు శతాధిపతి జీవితాన్ని చూసాము. ఇంకా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటా వెళ్తే ఇక్కడ చాలా సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఈ 8, 9 అధ్యాయంలో మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అధ్యాయాన్ని అంతా కూడా చదవండి. ఈ విషయాలని మీరు మళ్ళీ చదువుకుంటే దేవుడు మీతోటి ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు. దేవుడు ఇంకా ఎక్కువ విషయాలు మీకు బయలుపరుస్తాడు. ఈరోజు మనం చేయాల్సిన పనులు 3 వినాలి, వెళ్ళాలి, విశ్వాసంతో వేడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ 3 పనులు మనం చేసినట్లయితే శతాధిపతి తన జీవితంలో ఏదైతే పొందుకున్నాడో
తన జీవితంలో ఏ కార్యాన్ని అయితే చూశాడో, ఎలాంటి విశ్వాసాన్ని చూపించాడో, యేసయ్య తనని బట్టి ఎలాగ ఆనందించాడో, ఈ 3 పనులు చేస్తే మనల్ని బట్టి కూడా దేవుడు అలాగ ఆనందిస్తాడు, మనల్ని బట్టి కూడా దేవుడు అలాగ సంతోషిస్తాడు. ఈరోజు మనం విశ్వాసం ఉంచి ప్రార్థిద్దాం. ఇంకా మన జీవితంలో కార్యాలు జరగట్లేదేమో, ఇంకా మన జీవితంలో అభివృద్ధి చూడలేకపోతున్నాం, ఇంకా మన జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతున్నాం, ఇంకా మన జీవితంలో దేవుని అభిషేకాన్ని పొందుకోలేకపోతున్నామేమో, ఇంకా మన జీవితంలో దేవుడు మనకిస్తున్న అనేకమైన ఈవులని మనము పొందుకోలేకపోతున్నామేమో. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు విశ్వాసం ఉంచుదాం, దేవుని వైపు చూద్దాం, మనుషుల వైపు కాదు. దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాలి, దేవుడు చేయమన్న పనులు చేయాలి. కాబట్టి మనుషుల వైపు కాదు మనం చూడవలసింది, మనుషులు చెప్పే మాటలు కాదు మనం వినాల్సింది, దేవుని వైపు చూడాలి. ఈరోజు తగ్గింపు మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి మనం ప్రార్థించుకుందాం, ప్రతి ఒక్కరము కూడా మనల్ని మనం పరీక్షించుకుందాము. ఈరోజు ఈ శుక్రవార దినమున ఇప్పటి వరకు మనం ఎలాగున్నామో మనకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక చిన్న సందర్భాన్ని దేవుడు మనకు అందుకనే జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థించుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, గొప్ప దేవా, శక్తివంతుడా, జీవుల దేవా, జీవాధిపతి, నాయన నీకే వందనాలు యేసయ్యా. ప్రభువా, అవును నాయన, శతాధిపతి విశ్వాసం ఉంచాడు తన జీవితంలో. మొదట విన్నాడు నాయన ప్రభువా, తర్వాత నీ యొద్దకు వచ్చాడు, తర్వాత తన విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు, విశ్వాసంతో వేడుకున్నప్పుడు అతని జీవితంలో అతని దాసుని పట్ల నీవు గొప్ప కార్యం జరిగించిన దేవుడు. ఈరోజు మేము విశ్వాసము ఉంచలేకపోతున్నామేమో ప్రభువా, నాయన నీవు ప్రభువా ఆశించినంత రీతిలో మేము ప్రార్థన చేయలేకపోతున్నామేమో నాయన ప్రభువా, విశ్వాసం ఉంచలేకపోతున్నామేమో ప్రభువా, ఈరోజు నుంచి మేము నీతోటి ఎక్కువగా గడుపులాగన, విశ్వాసం ఉంచేలాగానే నీ కృపను మాకు దయచేయండి నాయన. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీవే దర్శించండి, ఎందుకంటే నీ మాట అగ్ని వంటిది, నీ మాటలో జీవం ఉన్నది నాయన. ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన దేవుడు. అవును నాయన, శతాధిపతి జీవితాన్ని మా ఎదుట పెట్టిన దేవుడు, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు శతాధిపతి. అతడు మంచి హోదా కలిగినప్పటికీ ప్రవ్వానైనా అతడు నీ యొద్దకు వచ్చాడు ప్రవ్వానైనా. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రవ్వానైనా వారు నీ గురించి తెలిసినప్పటికీ నీ అందు విశ్వాసం ఉంచలేకపోయారు ప్రవ్వా, నీ గురించి విన్నప్పటికీ విశ్వాసం ఉంచలేకపోయారు ప్రవ్వా. ఈరోజు ప్రవ్వా, ఇంతకాలం వాక్యం వింటున్నాము, ఇంతకాలం ప్రార్థిస్తున్నాము, విశ్వాసం ఉంచలేకపోతున్నామేమో ప్రవ్వా. నీవు కార్యము జరిగిస్తావన్న విశ్వాసం మేము ఉంచలేకపోతున్నామేమో. ఈరోజు నీవే విశ్వాసము ప్రభా నేను మాకు అనుగ్రహించండి. ఈరోజు నీవే విజయము మా జీవితంలో చూసే కృపను నీవే మాకు దయచేయండి ప్రభా. నీ కార్యాన్ని నీ యొక్క ప్రభా నీవు మా ఇట్లా అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాన్ని దీవెనలను మేము పొందుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. నీవే నీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీవు అనుగ్రహిస్తున్న రక్షణను మేము పొందుకోవాలి ప్రభా. నేను నీవు అనుగ్రహిస్తున్న ఆనందాన్ని మేము పొందుకున్నట్టుగా నీ యొక్క కృపను మాకు దయచేయమని ప్రభా. విన్న ప్రతి ఒక్కరు కూడా నీవే జ్ఞాపకం చేసుకోండి. విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యము 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా 1000 అంతలుగా ఫలించేలాగా నేను కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీవే ప్రతి ఒక్కరిని కూడా దర్శించినందుకు, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా నీ యొక్క హస్తాలకి అప్పచెప్పుకొనొచ్చు సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన పరిశుద్ధ పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయము, సిల్వ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలంతటకు నాశనం కలుగుగాక. నీ చిత్తమే మా పట్ల నెరవేర్చబడునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.